హై ట్రేడర్స్, ప్రజెంట్ పెయింట్ కంపెనీస్ సినారియోస్ ఎలా ఉన్నాయి, ఏషియన్ పెయింట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా రిలయన్స్ కంపెనీ వాళ్ళకున్న స్టేక్లో నుంచి ఒక 1% స్టేకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నియర్లీ 1800+ క్రోర్స్ వర్త్ ఉన్న షేర్స్. సేమ్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ బయ్యర్ ఎవరొకరు ఆ షేర్స్ బై చేస్తారు, వాళ్ళు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. మరి ప్రజెంట్ ఫండమెంటల్గా బాగలేదా అంటే, ఏషియన్ పెయింట్స్ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. టెక్నికల్గా వచ్చేసరికి ప్రజెంట్ డౌన్ ట్రెండ్. సో ఒక పక్క పెద్ద ఇన్వెస్టర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న ఇన్వెస్టర్స్కి ఒక డౌట్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదని నాకు అందుకే కొంతమంది వాట్సాప్లో డౌట్స్ అడగటం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఏంటంటే, ఫండమెంటల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ కంపెనీ. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి 2200 లెవెల్లో ఉన్న ఏషియన్ పెయింట్స్ దాదాపు ప్రీవియస్గా చూసుకుంటే మనకి 3500 నుంచి ఫాలో అవుతా వచ్చింది. సో అట్లనే ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల. సో క్రూడ్ ఆయిల్లో మనకి కొన్ని కెమికల్స్ ఉంటాయి, నాప్తా అని, లేదంటే సాల్వెంట్స్ కానీ, రెజిన్స్ కానీ, ఇవి పెయింట్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. సో ఆబ్వియస్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే వాటి ప్రైసెస్ కూడా పెరుగుతాయి, వీటికి వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోతాయి పెయింట్ కంపెనీస్కి. సో ఎట్ ప్రెజెంట్ అనేది ఒక ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పాలి పెయింట్ కంపెనీస్కి లైక్ ఏషియన్ పెయింట్స్. సో ఈ Q1 నెక్స్ట్ Q2 వచ్చేసి అంత ఆశించిన రిజల్ట్స్ రాకపోవచ్చు. బట్ ఫెస్టివల్ సీజన్స్లో కానీ, లైక్ అక్టోబర్ టు డిసెంబర్ Q3 టైంలో కానీ పెయింట్ కంపెనీస్ కొంచెం పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ బేసిస్ దృష్టిలో పెట్టుకొని పెయింట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. లైక్ అక్యుములేషన్ ఆన్ సపోజ్ ఒక 2-3% ఫాల్ అయింది, కొన్ని క్వాంటిటీని అక్యుములేట్ చేయడం. అంతేగాని వెంటనే తక్కువ రోజుల్లో ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 2100-2150 లెవెల్లో కనుక అక్యుములేషన్ స్టార్ట్ చేస్తే ఒక 20-25% రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ది లాంగ్ టర్మ్, లైక్ అబౌవ్ 6 months, లైక్ ఆఫ్టర్ డిసెంబర్ క్వార్టర్. దట్ ఈస్ ద ఏషియన్ పెయింట్స్ స్టేటస్.